ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆత్మానుసారులుగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని. ప్రజలారా, మనము 2 సార్లు జన్మించితిమి. అది ఎలాగునందురా? మొదటిసారి శరీరానుసారులుగా మన తల్లి గర్భంలో మనము జన్మించితిమి. రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన తరువాత, ఆయన ద్వారా రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మలో మనము జన్మించితిమి, నూతనంగా జన్మించితిమి. గనుక మనము ఇకనెంత మాత్రము శరీరానుసారులము కాము. గనుక మనము ఆత్మానుసారులుగా జీవింపవలెను. దేవుని ఆత్మ మూలంగా మనము జన్మించితిమి గనుక మనము క్రీస్తు స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనుక దేవుడు మనకిచ్చిన ఆత్మ ద్వారా మనము ఆత్మానుసారులుగా జన్మింపవలెను. ప్రజలారా, మనకు అనేక పోరాటములు కలవు. అన్నిటికంటే గొప్ప పోరాటము ఏంటంటే మన ఆత్మకు మన శరీరమునకు కలిగే పోరాటంలే. మన ఆత్మ ఏమో దైవ సంబంధమైనదిగా అట్టి ఆత్మ ఫలములు ఫలించాలని ఆశపడును. అయితే ఈ శరీరము అట్టివి అణిచివేసి లోకంలోనికి, లోకపు స్వభావముల్లోనికి, క్రియలకు మనల్ని లాగుతూ ఉండును. గనుక వీటి రెండిటి మధ్య క్రీస్తు బిడ్డలమైన మనకు పోరాటంలే. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఆత్మానుసారులుగా నడుచుకునుడి, అప్పుడు శరీర కార్యములను, శరీరేచ్ఛలను నెరవేర్చరు. ప్రజలారా, మనము రక్షింపబడటం మాత్రమే సరిపోదు కదా, మనము యేసుక్రీస్తు ప్రభువులాగా ఆయన స్వభావమును ధరించుకుని వారంగా, ఆయన బిడ్డలుగా మనము పరిపూర్ణులుగా మారాలి. ఈ మారే ప్రయాణంలో అనేక ఆటంకములు, శోధనలు కలుగును. పడిపోతాం, లేస్తూ ఉంటాం, రక్షణ ఆనందమును పోగొట్టుకుంటాం, దేవుని పైన మనకున్న ప్రేమ, ఆసక్తి తగ్గిపోవచ్చు ఉంటాయి. ఇవన్నీ మనము ఆత్మానుసారులుగా జీవించట లేదు గనుకనే, ఆత్మీయ జీవితము సరిలేదు గనుకనే మనము ఆత్మచేత, దేవుని ఆత్మచేత శరీర కార్యములను చంపవలెను. చెడ్డవాటికి మన కన్నులు ఆకర్షిస్తూనే ఉండును. మరలా చూచులాగున అపవాది అలాగుననే ఈ శరీరము ప్రేరేపిస్తూ ఉండును. అయితే మనము దేవుని బిడ్డలము, పరిశుద్ధుడైన దేవుని బిడ్డలమని పవిత్రత కలిగి అట్టి వాటికి దూరంగా ఉండవలెను. ద్వేషములు, అసూయలు, కక్షలు, క్రోధములు, విభేదములు ఈ శరీరమునకు కలుగును. అట్టి కోపోద్రేకాలు ఈ శరీరము లేపును. అయితే మనము క్రీస్తు స్వభావమును ధరించుకున్నట్లయితే అట్టి వాటికి ఎంత మాత్రము చోటివ్వక ప్రేమ, ఐక్యత, దీనత్వము, సాత్వికము, మంచితనము కలిగి వాటిని అణిచివేయవలెను. అలాగుననే ఈ లోక సంబంధమైన అధికారమునకు, ధనమునకు, ఐశ్వర్యమునకు, ఆస్తులకు ఎందరో అపేక్షింతురు, అత్యాశ కలిగియుందురు. అయితే మనము ఇహ సంబంధమైన వారిని ఎంత మాత్రము కాదు గనుక పర సంబంధమైన వాటి ఎందే మన హృదయము, దృష్టి, మనస్సు ఉంచవలెను. మనకు కావాల్సిన అవసరతలన్నీ దేవుడు ఖచ్చితంగా తీర్చును. మనకు ఐశ్వర్యమును, ఘనతను కూడా దేవుడు మనకి కలిగించును. అయితే మన దృష్టి, మన ప్రయాస, మన మనస్సు ఎల్లప్పుడూ పరసంబంధమైనదై పరలోక రాజ్యము వాటిపైనే ఉండవలెను. దేవుని వాక్యము చదివితే ఏది ప్రకృతి సంబంధమైనదో, శరీర సంబంధమైనదో, ఏది అపవాది సంబంధమైనదో, అలాగుననే ఏది దైవ సంబంధమైనదో, ఏది ఆత్మానుసారమైనదో మనము ఎరుగుదుము. క్రీస్తు యేసు కలిగిన స్వభావమును మనము ధరించుకొని ఆత్మ ఫలములను ఫలింపవలెను. రక్తమాంసమైన ఈ శరీరము ఎంత మాత్రము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరదు కదా. కాబట్టి ప్రజలారా, మనము ఆత్మానుసారులుగా దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. శరీరము మృతతుల్యమైనదని ఎరిగి కేవలము మా శరీరమును మాత్రమే పోషించి శరీరానుసారులుగా జీవింపక, మాలో దేవుడు పెట్టిన ఆత్మను దేవుని వాక్యంతో పోషించి ఆత్మానుసారులుగా నడుచుకొని శరీరేచ్ఛలకు ఎంత మాత్రము చోటియక మీ వాక్యంతో వాటిని గద్దించి అణిచివేయుటకు, మీ స్వభావములోనికి పరిపూర్ణులుగా మారుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.